అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని అక్కమాంబ దేవాలయంలో అర్ధరాత్రి దుండగులు చోరీ చేశారు. దుండగులను గుర్తుపట్టకుండా ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల వైర్లను కత్తిరించి 3 హుండీలను పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. మరొక హుండీని ఆలయం ప్రాంగణంలో వదిలేసి వెళ్లారు. ఉగాది పండుగ రోజు నుండి వేలాది మంది భక్తులు వేసిన కానుకలను 5 నెలలుగా లెక్క పెట్టలేదని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. హుండీలో సుమారుగా 4 లక్షల రూపాయలకు పైగా నగదుకు ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. నగదుతో పాటు వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ కమిటీ పట్టణ పోలీసులకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని సిఐ హరనాథ్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నేను అక్కమ్మ దేవాలయం చైర్మన్. నిన్న మధ్యాహ్నం ఏసీ గారికి ఉండి లెక్కింపు కోసం అర్జీ పెట్టుకున్నాను 11 గంటలప్పుడు. రాత్రి సమయంలో ఉండీలన్నీ పాల్గొట్టిస్తే చోరీ చేశారు. 24 ఉండీలు పాల్గొట్టేశారు. గుళ్ళో దూరి గుర్తు తెలియని వ్యక్తులు. బీగాలు కూడా అన్నీ కూడా సునాయాసంగా తీశారు. బీగాలు ఒక్కటిగానే పాల్గొట్టలేదు. అదేవిధంగా నా అనారోగ్య కారణంగా నేను ఉండి లెక్కింపులో చేయలేకపోయినాను. పండుగ నుంచి ఈ రోజు వరకు నా అనారోగ్యం బాగా అయ్యి నేను ఏసీ దగ్గర అర్జీ పెట్టుకున్న తర్వాత ఈ పని జరిగింది. ఇందుకు కారణం ఎవరు అని పోలీసులకు అర్జీ పెట్టుకున్నాను. వాళ్ళు త్వరలోనే ఎవరు అనేది నిర్ధారిస్తామని భరోసా ఇచ్చారు. డాగ్స్ కూడా ఇప్పుడు పంపిస్తామన్నారు. ఈ లోపల వేచి చూడాలి ఎవరు చేసినారనేది. మా దాదాపు అంటే 3 లక్షల రూపాయల దాకా 3 నుంచి 4 లక్షల రూపాయల దాకా ఉండిలో అమౌంట్ ఉంటుంది. మాకు దయచేసి పోలీసు వారు ఆ అమౌంట్ రికవర్ చేయాలని